ప్రజల అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా తెలంగాణ జాగృతి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు సుజాత. ఈ మనం ముఖ్యంగా మరి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ నెల 25వ తేదీన తెలంగాణ జాగృతి ఆరంభం వస్తుంది. తెలంగాణ జాగృతిని అధ్యక్షురాలైన మన తెలంగాణ ముద్దు బిడ్డ కవితగా ప్రారంభించనున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ జాగృతి ఆవిర్భావనకు పార్టీ ఆవిర్భావనలో పాల్గొనాలి. మన వంతు కృషి మాత్రం మనం చేయాలి. ఒక ఆవిర్భావనకు కవితకు ఒక్కరికే సరిపోదు కదా. కవితకు జాగృతి పార్టీని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? మన ప్రజల కోసం చేస్తున్నారు, మన చైతన్యం కోసం చేస్తున్నారు, మన భవిష్యత్తును బాగుండడం కోసం చేస్తున్నారు. జాగృతి అన్నదే చైతన్యం కోసం కదండి. మరి ఆ జాగృతి చైతన్యం ప్రజల కోసమే కదా. ప్రజలంటే మనం కదా, మన కోసమే కదా. ప్రతి ఒక్కరు అక్కకు చైతన్యం ముందుకు నడవాలని నేను ఆశిస్తున్నాను. అట్లా నేను చూసిన ఆ రోజు దేశం కోసము రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరమ్మ ఎంతో మంది వీర వనితలు పోరాడింది కదా. మరి ఈ రోజు తెలంగాణ జాగృతి కోసం మన తెలంగాణ ముద్దు బిడ్డ అయిన కవితక్క కూడా ఒక వీర వనితని అనుకోవాలి. అలాంటి ఆమె ఈ తెలంగాణ జాగృతి పార్టీని పెట్టి తెలంగాణ కోసం, మన భవిష్యత్తులు మారడం కోసం పోరాడుతున్నప్పుడు తన కోసం ఒక్క అడుగు ముందేయడంలో తప్పులేదు. ప్రతి ఒక్కరు కూడా యువత గాని, ప్రతి ఒక్క మహిళ యువతలు కూడా ముందుకు రావాలి. యువతలు కూడా ఎంతో మంది ఉత్సాహంగా ముందుకు వస్తేనే కదా రేపటి వారి భవిష్యత్తుకు ఒక బాట వేయగలుగుతుంది. ప్రతి ఒక్కరు మా భవిష్యత్తు బాగుండాలని, చేయూతనియ్యాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ ప్రతి ఒక్క ఆడపడుచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఒక్క అడుగు ముందుకు వెళ్దాం. మన వీరవనిత కవితతో ఒక్క అడుగు ముందుకేసి తెలంగాణ జాగృతికి, ఆమె సిద్ధాంతాలను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దామని నేను కోరుకుంటాను. ఈ నెల 25 అంటే ఏప్రిల్ 25వ తారీఖు శనివారం రోజు ఉదయం 8 గంటలకు అద్వయ కన్వెన్షన్ మేడ్చల్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ముందుకు సాగించి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ సుజాత.